నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరణ వృద్ధాశ్రమంలో అన్నగాంధ్ర జ్ఞాన శ్రీమతి స్వప్న బస గారు, శ్రీ శీతల లోకేష్ విశ్వనాథం గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వరి ఆశీస్సులతో శ్రీమతి స్వప్న బస గారి, శ్రీ శీతల లోకేష్ విశ్వనాథం గారి కుమారుడు చిరంజీవి రుద్రాంశ్ జన్మే శుభ సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి రుద్రాంశ్ గారికి జన్మే శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనసొక్కలు కోరుకుంటూ కోటి కాంతల చిరునవ్వుతో భవంతులు మీకు నిండు నూరేళ్ళు వాళ్ళని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీతం గడపాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే చిరంజీవి రుద్రాంశ్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున మీకు మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, నానమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లరిని కోరుకుంటూ అలాగే చదువుతల్లి సరస్వతి కటాక్షం మీకు ఎల్లరిని కోరుకుంటూ అలాగే మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విశేషం అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రుద్రాంశ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ రుద్రాంశ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రుద్రాంశ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి స్వప్న బస గారికి, శ్రీ శీతల లోకేష్ విశ్వనాథం గారికి, శ్రీ చిరంజీవి రుద్రాంశ్ గారికి, చిరంజీవి రేయాన్ష్ గారికి, శ్రీమతి ఎస్వి సరోజ గారికి, శ్రీ కె సురేష్ గారికి, చిరంజీవి హరీష్ శివాని గారికి, శ్రీ ఆర్ వినోద్ కుమార్ గారికి, శ్రీమతి ఆర్ దీప్తి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశిఖరాలు అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నిర్వహణ కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అదే శ్రీమతి స్వప్న బస గారికి, శ్రీమతి ఆర్ దీప్తి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి స్వప్న బస గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడు కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు విశ్వనాథ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వనాథ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు విశ్వనాథ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదావందనం. అలాగే రోజు శ్రీమతి స్వప్న బస గారు, శ్రీ శీతల లోకేష్ విశ్వనాథం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాను, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలాన్, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైసు, అలాగే క్యారెట్ క్యాప్సికమ్ టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అబ్బా